ఇంట్లో అరటి చెట్టు పెంచుతున్నారా? దక్షిణ దిక్కు అరటి చెట్టు పెంపకము వంశాన్ని, పశ్చిమ దిశలో ధనాన్ని పెంపొందిస్తుంది. ఇంటి ఆవరణ ఉత్తర దిశలో ధనహీనత, ఇంటి ఆవరణ తూర్పు దిశలో గౌరవాన్ని కలిగిస్తుంది. అరటి చెట్టు తూర్పున వెలిస్తే సకల శుభప్రదం. నైరుతి మూలన సంతానము, ఈశాన్యాన కీర్తి కలుగుతాయి. తేనె తుట్టలు ఎక్కడ పెడితే ఏం ఫలితం? ఇంటి మధ్యలో అధిక ధన నష్టము, నైరుతి భాగంలో మంచిది కాదు, ఈశాన్యంలో అనేక కష్టాలు, ఆగ్నేయంలో పెద్దగా మంచి చెడుల తేడాలుండవు, తూర్పు భాగంలో శత్రువులపై విజయం, ఉత్తర భాగంలో అనేక సుఖాలు, వాయువ్యంలో ధనధాన్య లాభాలు. చెట్టు ముందా విత్తు ముందా? చెట్టు కావాలంటే విత్తు కావాలి, అలాగే విత్తు కావాలంటే చెట్టు ఉండాలి. అలా ఎంత వెనక్కి వెనక్కి వెళ్ళి చూసినా చెట్టు ముందు విత్తు, విత్తుకు ముందు మళ్ళీ చెట్టు, ఇలా ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా అంతం ఉండదు. అంటే చెట్టు విత్తు సంబంధం పెట్టిన వాడే దేవుడు. ఆ పరమాత్ముడే అన్నింటా అందరికంటే ముందు అనేది అసలు పరమార్థం. కానీ చెట్టు ముందా విత్తు ముందా అంటే పురాణ ఆధార ప్రకారం చెట్టే ముందు. అది ఎలాగంటే క్షీరసాగర మదనంలో పుట్టింది కల్పవృక్షమే కాని కల్పవృక్ష విత్తనం కాదు. ఏ రత్నాన్ని ఏ వేలికి ధరించాలి? కెంపును మధ్యవేలికి, ముత్యాన్ని ఉంగరపు వేలికి, పగడాన్ని బొటనవేలికి, పుష్యరాగాన్ని బొటనవేలికి, పచ్చని ఉంగరపు వేలికి, వజ్రాన్ని మధ్యవేలికి, నీలాన్ని చూపుడు వేలికి, గోమేధికాన్ని చూపుడు వేలికి, వైడూర్యాన్ని చిటికిన వేలికి ధరించాలి. నీలాన్ని, గోమేధికాన్ని, వైడూర్యాన్ని శనివారము, వజ్రాన్ని కెంపును శుక్రవారము, ముత్యాన్ని సోమవారము, పగడాన్ని పుష్యరాగాన్ని గురువారము ధరిస్తే మంచిది. ఈ జన్మలో పురుషుడు మరు జన్మలో స్త్రీగా పుట్టవచ్చా? స్త్రీ కోరుకుంటే పురుషుడుగా జన్మించవచ్చా? స్త్రీ పురుషుడుగాను, పురుషుడు స్త్రీగాను జన్మించటం అనేది వారి వారి కర్మలను బట్టి జరుగుతుంది. తదేక దీక్షతో కోరుకుంటే కావాల్సిన జన్మ వస్తుందనేది స్పష్టము. శ్రీరాముడు వనవాసం చేస్తూ అనేక తాపసుల మహర్షుల ఆశ్రమాలకి మునిసేవకై దర్శించాడు. ఆ సమయంలో శ్రీరాముడి దివ్యమంగళ స్వరూపం చూసి కొంతమంది తాపసులకు కౌగలించుకోవాలని అనిపించింది. అలా అనిపించిన వారంతా తర్వాత జన్మలో గోపికలుగా పుట్టి శ్రీకృష్ణుడి పవిత్ర ప్రేమకు పాత్రులయ్యారు. నవరత్న ఉంగరాన్ని ఏ విధంగా చేయించుకోవాలి? నవరత్న ఉంగరం మధ్యలో కెంపును, తూర్పు దిశగా వజ్రాన్ని, ఆగ్నేయ దిశగా ముత్యాన్ని, ఈశాన్యమున పచ్చను, దక్షిణాన పగడాన్ని, నైరుతిన గోమేధికము, పడమర నీలాన్ని, వాయువ్యమున వైడూర్యాన్ని, ఉత్తరాన కన్యక పుష్య రాగాన్ని పెట్టి చేయించుకోవాలి. శ్రాద్ధం పెట్టే ప్రదేశం ఎలా ఎంచుకోవాలి? దక్షిణ దిశ పల్లంగా ఉండేలా చూసుకోవాలి. పరిశుభ్రమైన ప్రదేశంలో, ఎవరూ లేని ప్రదేశంలో చూసుకొని గోవు పేడతో అలకాలి. పరిసరాల్లో గడ్డి లేకుండా చూసుకోవాలి. శ్రాద్ధం గృహంలో పెడితే 8 రెట్లు ఫలం అధికము. పుణ్యక్షేత్రాల్లోనూ తీర్థాల్లోనూ చేయాలనుకుంటే కురుక్షేత్రములోను, గయలోను, గంగాతీర ప్రాంతాల్లోనూ, సరస్వతీ తీర్థంలోను, ప్రవాస తీర్థము, పుష్కర క్షేత్రము సర్వశ్రేష్టమైనవి. నిద్రపోయేటప్పుడు కలవరింత ఎలా కలుగుతుంది? ఎక్కువగా కలలు కనే సమయంలో మనం స్థూల శరీరాన్ని వదిలి ఇంద్రియ బుద్ధులతో కూడిన సూక్ష్మ శరీరంలో ఉంటాము. అప్పుడు కలిగే తీవ్ర కలల వల్ల సంపూర్ణంగా లీనమై నోటికి తాకిడి వచ్చి మాట్లాడతాము. ఆ సమయంలో మాట్లాడిన మాటలే కలవరింతలు. మన మనోనిశ్చయాలు, భయాలు, కోరికలు ఇత్యాది వాటికి ఇష్టానుసారంగా నోటిని కదల్చడమే కలవరింత. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు, అయినా ఎందుకు పూజలలో నిషిద్ధం? నిజమే, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదంటారు. తపస్సు అనగా దైవ కార్యాలు, పూజలు, వ్రతాలు చేసేటప్పుడు ఉల్లి వద్దనడంలో అర్థం తమోగుణం పెరిగి సాధనకు ఏకాగ్రత కుదరదు. అందుకే ఉల్లి నిషేధం. బల్లి మీద పడితే, కనుబొమ్మలపై పడితే ధనలాభము, వెనుక మెడపైన పడితే ఆపదలు, రొమ్ముపై పడితే జయము, కడుపుపై పడితే సంతాన ప్రాప్తి, భుజములపై పడితే ఆరోగ్యము, మణికట్టు మీద పడితే గర్వభంగము, వెన్నుముక మీద పడితే ఈతి బాధలు, పిరుదులపై పడితే స్త్రీ సుఖం, తొడలపై పడితే భోగము, మోకాలిపై పడితే వాహన ప్రాప్తి, జుట్టు మీద పడితే సంకటములు, స్త్రీల జడల మీద పడితే ఆందోళన,